సౌదీలో ఎంత వెతికినా మనకు గుడులైతే కనిపించవు. సో, మనం ఇండియా వచ్చాం కదా! అట్లీస్ట్ ఇలాంటప్పుడైనా దేవుడిని చూద్దామని అలా ఎళ్లి దర్శనం చేసుకొని వచ్చామనమాట. శ్రీ శ్రీ ఎండన మల్లికార్జున స్వామివారి దేవస్థానం రావివలసలో ఉంది. తలగాం నుంచి చాలా దగ్గరలో ఉంటుందనమాట. అసలా ఈ లింగం తాలూకా ప్రత్యేకత ఏంటంటే స్వయంభూ లింగం అంటారు. ఇది స్వయంగా భూమి నుంచి ఉద్భవించింది. ఏటా ఏటా కొంచెం కొంచెం పెరుగుతుంది, లైట్‌గా వంగుతుంది అని ఇక్కడ ప్రజల నమ్మకం. మనకి భగవంతుడు లేకుండా ఏది జరగదు. అందులో శివయ్య కటాక్షం లేకుండా ఏమీ భూమండలంలో ఎక్కడ ఏవి జరగవంటారు కదా! నిజంగా ఈ స్వయంభులింగం ఈ ఊర్లో ఉండడానికి చుట్టూ ఉన్న ఊర్లో ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు. అక్కడ ఉన్న కోనేరులో స్నానం చేస్తే మనకున్న కొన్ని చర్మవ్యాధులు కూడా పోతాయని చిన్న నమ్మకం అనమాట. శివరాత్రి టైంలో అయితే పెద్ద మహోత్సవాలే ఇక్కడ నిర్వహిస్తారు. చుట్టూ ఉన్న ఊరు ప్రజలందరూ కూడా కంపల్సరీ ఇక్కడికి వెళ్తారనమాట. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ నిత్యం ప్రకృతితో ఉంటాడనమాట. అందువల్ల ఈ శివయ్యని ఎండల మల్లికార్జున స్వామి అని పిలుస్తాం ఇక్కడ.